అందరికీ నమస్కారం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో హైదరాబాద్లో ఏదైతే స్పోర్ట్స్ అకాడమీలు నెలకొల్పాలన్నటువంటి ఉద్దేశంతో అప్పటి ఐఎంజీ భారత్ సంస్థకి భూ కేటాయింపులు జరిపినటువంటి నేపథ్యంలో ఆ యొక్క కేటాయింపుల్లో కుంభకోణం జరిగిందంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఏదైతే సిబిఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడం జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్ని సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేయడం జరిగింది. అసలు ఆ పిటిషన్ ఎందుకు దాఖలైంది, ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, అందులో భాగంగానే స్పోర్ట్స్. అయితే అప్పుడు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఐఎంజీ భారత్ అనేటువంటి సంస్థకి భూములు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పటి ప్రభుత్వాలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే దీంట్లో కుంభకోణం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా వాళ్ళకి దోచిపెట్టారని చెప్పి సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఏం జరిగిందంటారు వాస్తవాలు దీంట్లో? ఇప్పుడు ప్రతి ఒలింపిక్స్కి వివిధ దేశాలు పాల్గొని ఆయా దేశాలు పథకాలు గెలుచుకుంటున్న ప్రతి సందర్భంలో ఆ పథకాల పట్టికలో మనం ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉంటున్న సందర్భంలో పౌర సమాజం నుంచి, విశ్లేషకుల నుంచి, మీడియా సంస్థల నుంచి, విమర్శకుల నుంచి రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఓకే, ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగిన కొద్దిమంది క్రీడాకారులను మనం తయారు చేసుకోలేకపోతున్నామా? మన దేశానికి మిగిలిన దేశాల్లాగా పథకాలు మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? మన ప్రభుత్వంలో లోపం ఉందా? మన పౌర సమాజంలో లోపం ఉందా? అంటే మన దగ్గర క్రీడా నైపుణ్యం లేదా? లేదు, నైపుణ్యం ఉన్న క్రీడాకారులని వెలికి తీసి సానబట్టి పోటీకి సిద్ధం చేసి ఈ పథకాలు రాబట్టడంలో మన ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయా అని రకరకాల ప్రశ్నలు వింటూ ఉంటాం మనం. వాస్తవంగా ఈ మధ్యకాలంలో గత 2-3 దఫాలుగా ఒలింపిక్స్లో కొన్ని వ్యక్తిగత పథకాలు సాధిస్తూ ఉన్నారు. కానీ కొన్ని దశాబ్దాల పాటు అసలు భారతదేశం నుంచి ప్రతినిధి బృందం వెళ్ళటం తప్ప ఒక కాంస్య పథకం కళ్ళజొట్టం కూడా చాలా గగనంగా మారిపోయిన రోజులు చూసాం. కరణం మల్లేశ్వర గారు వెయిట్ లిఫ్టింగ్లో ఒక కాంస్య పథకం సాధించారు అని అంటే కోట్ల మంది దేశ జనాభా పులకించిపోయారు. లియాండర్ పేస్ టెన్నిస్లో ఒక కాంస్య పథకం సాధించారు అని అంటే దానికే ఆహా ఎంతటి భాగ్యం మనకు దక్కిందని పొంగిపోయాం మనం. ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత కొన్ని సంవత్సరాల పాటు హాకీలో ప్రతి ఒలింపిక్స్లో మనకు స్వర్ణ పథకం దక్కుతూ ఉండేది. కానీ ఈ హాకీ క్రీడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాలు కూడా ఆడటం మొదలుపెట్టి, మిగిలిన దేశాలు ఆడటం మొదలుపెట్టిని అక్కడ ఆ క్రీడాకారులకి, ఆ క్రీడకి ఆయా ప్రభుత్వాలు కొత్త టెక్నాలజీ ప్రకారం సింథటిక్ టర్ఫ్లు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఆ క్రీడని ప్రోత్సహిస్తూ వచ్చినాయి. అదే సందర్భంలో మన దగ్గర ఆ క్రీడాకారుల సంఖ్య కాలక్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. మనకి క్రికెట్కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చి ముఖ్యంగా 1983లో ఒకసారి ప్రుడెన్షియల్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ ఆడితే దేశంలో ఇంకా ఏ క్రీడ గురించి పట్టించుకోని అవసరం లేదనే ఒక యాటిట్యూడ్ బలపడిపోయింది. ఇటువంటి స్థితిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు క్రీడలని పెంచి పోషించాలి, యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంచాలి, క్రీడలు ఆ జాతి ప్రైడ్, ఆ జాతికి గర్వకారణం, క్రీడలను ప్రోత్సహించడం ద్వారా దృఢమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి వీలవుతుంది, క్రీడలలో ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే అంతగా యువత పునరుత్తేజం పొందడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన క్రీడల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన సందర్భంలోనే ఇందాక మనం ప్రస్తావించుకున్న కరణం మల్లేశ్వర గారు, ఆమె ఒలింపిక్స్లో కాంస్య పథకం దక్కించుకోగానే ఆమెను పిలిచి ప్రభుత్వపరంగా సత్కరించి ఆమెకి తగిన బహుమతులు అందజేసి, మీరు మీలాంటి ఇంకా కొంతమంది ఒలింపియన్స్ని తయారు చేయడానికి మీరు ఒక అకాడమీ ఏర్పాటు చేయండి, మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వ పరంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్
అంటే మనకి టెన్నిస్లో ఎలా అయితే వింబుల్డన్ అంటామో అలాగే బ్యాడ్మింటన్లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్. అప్పటి వరకు ప్రకాష్ పడుకోనే గారు ఒక్కరే భారతదేశం నుంచి ఆ టోర్నమెంట్ గెలుచున్నారు. అంటే ఇప్పుడు హిందీ హీరోయిన్ దీపికా పడుకునే ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఆయన ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ నెగ్గున్నారు అప్పటికి. ఆ తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ నెగ్గిన రెండో భారతీయుడు పుల్లెల గోపీచంద్. అతను మన తెలుగువాడు అయి ఉండటంతో చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన గోపీచంద్ గారిని ఆహ్వానించి వారిని సత్కరించి మీరు మీలాంటి మరింత మంది ఛాంపియన్లు తయారు చేయడానికి తగిన అకాడమీ ఏర్పాటు చేయండి, మీకున్న నైపుణ్యంతో మరింత మంది యువతని ప్రోత్సహించండి, మీకు ఏ విధమైన సహకారం ప్రభుత్వ పరంగా కావాలో చెప్పండి అని చెప్పి ఇప్పుడు మనకి అంటే ఐఎస్బి, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఉన్న రోజులో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది. ఆ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గోపీచంద్ని అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని ప్రోత్సహిస్తున్న సందర్భంలో కూడా ఆ రోజు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ అంత విలువైన ప్రైమ్ లొకాలిటీలో ఆయనకు అంత స్థలం ఇస్తారా అంటే, ఇక్కడ క్రీడలకు ఉండే ప్రాధాన్యతని గుర్తించిన పాలకులు ఉన్నారు, క్రీడలకి కేటాయించే స్థలాలను కూడా రియల్ ఎస్టేట్ వాల్యూతో లెక్క వేసిన వాళ్ళు ఉన్నారు. క్రీడలు వ్యాపారం కాదు. అంటే ఇవాళ ఐపీఎల్, ఇవాళ ప్రో కబడ్డీ లీగులు, ఇటువంటి కమర్షియల్ యాక్టివిటీ చూస్తున్నాం మనం. కానీ అన్ని క్రీడల్ని వ్యాపార దృక్పథంతో చూడటానికి వీల్లేదు. మనం వ్యాపార దృక్పథంతో చూస్తున్నాం కాబట్టి క్రీడాకారుడిగా మన కెరీరు మనకేం దక్కిస్తుంది అనేది ఆలోచన మనకు అక్కడ పరిమితం అవుతుంది. కాబట్టి ఇవాళ ఒలింపియన్ల స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కొనసాగుతున్న రోజుల్లో వారిని మెప్పించి ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేయాలి, బ్రాండ్ హైదరాబాద్ని ప్రమోట్ చేయడానికి ఆస్కారం కలుగుతుంది అని చెప్పని ఆయన నేషనల్ గేమ్స్ ఏర్పాటుకి అనుమతి పొందిన తర్వాత చాలా వేగంగా ఇప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో కనిపిస్తున్న స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఆయన చాలా వేగంగా పూర్తి చేశారు. చాలా సమర్థంగా నేషనల్ గేమ్స్ నిర్వహించారు. నేషనల్ గేమ్స్ పూర్తయిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు అదే ప్రాంగణాల్లో. ఆ తర్వాత రోజుల్లో అంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు స్పోర్ట్స్ విలేజ్ అని ఏర్పాటు చేస్తారు. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారుల బృందాలు మొత్తం వస్తాయి కాబట్టి వాళ్ళు నివసించడానికి ఇవాళ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినా, ఏషియన్ క్రీడలు నిర్వహించినా కూడా అక్కడ ఈ క్రీడాకారులు నివసించడానికి ప్రాంగణాలు నిర్మాణం చేస్తారు. అలా నిర్మాణం చేసిన ప్రాంగణంలోనే మొన్న కరోనా టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వం టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రెడీమేడ్గా అట్టిపెట్టారు కాబట్టి దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇంకో రూపంగా వాడుకోగలిగింది. క్రియేట్ చేయడమే నేరం అంటే, అసలు ఇవి కట్టడమే నేరం అంటే, ఇవి కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఏం వస్తుందంటే అన్నిటినీ ఆదాయం రూపంలోనే పరిగణించడానికి వీల్లేదు. క్రీడల్ని అసలు ఆదాయం రూపంలో పరిగణించడానికి వీల్లేదు. అవగాహన లేని వ్యాపార దృక్పథంతో ఆలోచించే వాళ్ళు మాత్రమే క్రీడల్ని వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి హైదరాబాద్ని ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పని ఇవాళ ఆ రోజుల్లో ఆయన చాలా ఆలోచనలు చేశారు. ఐటీ క్యాపిటల్గా హైదరాబాద్ని మలచాలి అనుకున్నారు. విద్యా సంస్థలను నెలకొల్పడంలో హైదరాబాదు ప్రాముఖ్యత సాధించాలి అనుకున్నారు. బయోటెక్నాలజీలో హైదరాబాద్ని ఇన్నోవేటివ్గా ఉంచాలి అనుకున్నారు. అలాగే క్రీడల్లో కూడా హైదరాబాద్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. అనుకున్న సందర్భంలో ఇవాళ అమెరికన్ బేస్డ్ కంపెనీ ఐఎంజీ అంటారు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణను ఇస్తూ ఉంటారు. క్రీడల ఎక్విప్మెంటు, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ ఇస్తూ ఉంటారు. అటువంటి సంస్థతో ఒప్పందం చేసుకొని ఐఎంజీ భారత్ అని చెప్పని ఒక కంపెనీని హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళకి 800 ఎకరాలు కేటాయించారు. అంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్తు ఒలింపియన్స్ని తయారు చేయడం కోసం, నైపుణ్య శిక్షణ ఇవ్వటం కోసం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడం కోసం
గాలిలో కట్టలేరు కదా, భూమి మీద కట్టాలి. ఆ గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్స్, ఫిజియో సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇప్పుడు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన ఒక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ స్థలాల్లో, అలాగే మామిడిపల్లి అని అక్కడ ఒక 400 ఎకరాలు 800 ఎకరాలు కేటాయించారు. వస్తున్న సంస్థ క్రీడా నైపుణ్య శిక్షణ కోసం. వాళ్ళేం ప్లాట్లేసి అమ్ముకోవడానికి కాదు. ప్లాట్లేసి అమ్ముకునే వాళ్ళు, లేదు ఏ అమ్యూజ్మెంట్ పార్కులు పెట్టేవాళ్ళు, లేదు ఒక ఐటీ కంపెనీ పెట్టేవాళ్ళు అయితే వాళ్ళని కమర్షియల్ దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి కమర్షియల్ రేటుకి భూములు ఇస్తారు. వీళ్ళు లాభాపేక్ష లేని ఒక క్రీడల నైపుణ్య శిక్షణ కోసం వస్తున్న కంపెనీ. వాళ్ళకి వీలైతే ఉచితంగా ఇవ్వాలి భూమి, లేదంటే నామమాత్రపు ధరకు ఇవ్వాలి. ప్రభుత్వం అదే చేసింది. నామమాత్రపు ధరకు వాళ్ళకి కేటాయించారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఓవర్ నైటు ఆ సంస్థ ఏర్పాటు ఫలాలు కనిపించవు, కానీ ఓవర్ ది స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు ఆ సంస్థ ఏర్పాటు చేసి ఆ ప్రతిభ గల యువతని దేశవ్యాప్తంగా ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో ఆ తర్ఫీదు శిక్షణ ఇస్తూ వాళ్ళలో ఆ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తూ ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో సుదీర్ఘ లక్ష్యంతో పనిచేస్తారు. ఇవాళ చైనా ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా పోటీలకు వెళ్ళినా కూడా అన్ని పథకాలు సాధించగలుగుతుంది అంటే అక్కడ 3వ సంవత్సరం నుంచి పిల్లలకి క్రీడల్లో శిక్షణ ఇస్తారు. చాలా కఠినాతి. మనం పిల్లలని విపరీతంగా ప్యాంపర్ చేస్తూ 4 అడుగులు కింద నడిపించడానికి కూడా సాహసించని విధంగా మనం ప్యాంపర్ చేస్తుంటే వాళ్ళు పిల్లల్ని అట్లా స్విమ్మింగ్ పూల్లో పడేస్తారంట. ఓకే, చిన్న వయసులోనే వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి. అంటే వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళకి ఆ పోరాట తత్వం అలవాటు పడటం కోసం. వాళ్ళ ఛాంపియన్లు ఓవర్ నైట్ పుట్టుకు రారు, స్ట్రగుల్లోంచి ఎమర్జ్ అవుతారు. అటువంటి శిక్షణ ఇవ్వటం కోసం ఒక ప్రభుత్వం సంకల్పించి భూమి కేటాయింపు చేస్తే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోశారు చంద్రబాబు నాయుడు గారి మీద. 50,000కే ఇస్తారా అంటే 50,000కి ఇచ్చారు. అతి బాటం ప్రైస్ అది. ఇచ్చిన పర్పస్ ఏంటి? వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఒక వేస్ట్ ఎఫర్ట్. వాళ్ళ ఆలోచన విధానం అక్కడికే కన్ఫైన్ అయి ఉంది. అంతకన్నా ఎదిగి జాతి విశాల ప్రయోజనాలు, యువత విశాల ప్రయోజనాలు, భవిష్యత్తు తరాలు, దేశ ప్రైడు, రాష్ట్ర ప్రైడు, వీటి గురించి ఆలోచించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. తమకి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అపోనెంటు, ఆయన మీద దుమ్మెత్తి పోయాలి. ఆ దుమ్మెత్తి పోయటం కోసం ఆయన ఎంచుకున్న లక్ష్యాన్ని, ఆ లక్ష్యం వెనక రాబోయే సుదీర్ఘ ఫలితాలు, వీటి గురించి ఆలోచించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలు చేశారు, విపరీతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చారు 2004లో. అధికారంలోకి రాగానే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదట ఆ కేటాయింపులు రద్దు చేసేసారు వాళ్ళు. అంటే ఆ కంపెనీని ఇండియాలో గ్రౌండింగ్ కానీ కూడా చేశారు. చేసి సిబిఐ విచారణ జరపాలి అన్నారు. సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ ఏం చెప్పిందంటే, ఇది మంత్రివర్గ తీర్మానంతో జరిగిన నిర్ణయం కదా, క్యాబినెట్ మంత్రివర్గ ఆమోదంతో జరిగిన నిర్ణయం కదా, మీరు ఇప్పుడు మాకు అప్పచెప్తున్నారు. ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్, ఇక్కడ అవినీతి జరిగింది అని మీరు ఏదైనా ఒక చెబితే దాని మీద మేము విచారిస్తాం. అంతే తప్ప మీరు వైడ్ రేంజ్లో మీ పొలిటికల్గా చేసుకున్న వైల్డ్ ఎలిగేషన్ బేస్డ్ చేసుకొని మమ్మల్ని విచారించమనంటే మాకేం విచారించదగ్గ బేసేం కనపట్లేదని చెప్పారు. అప్పుడు సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. ఈ సిబిసిఐడి విచారణకు ఆదేశించే సందర్భం నాకు బాగా గుర్తు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి రోసే గారు ఆయన అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా హేళన చేస్తా, అధ్యక్ష క్రీడల కిందకి అధ్యక్ష 200 ఎకరాలు, అది 50,000 రూపాయలకి, క్రీడాకారులదేముంది అధ్యక్ష, వేరే రాష్ట్రాల నుంచి అరువు తెచ్చుకొని మనకి రాష్ట్రానికి ఆడించుకోవచ్చు, దానికోసం ఇంత ఖరీదైన స్థలాల్లో 200 ఎకరాలు కేటాయిస్తారా అధ్యక్ష అంటే క్రీడల విలువేంటో వాళ్ళకి తెలియదు. ఆ క్రీడలని కోల్పోవటం వల్ల వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఉన్న దేశాల సరసన మనం ఎక్కడ నిలబడుతున్నాం అనేది వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ దృష్టిలో భూమి అంటే ప్లాట్లేసి అమ్ముకోవటమా, లేదు టవర్లు కట్టుకొని అమ్ముకోవటమా, రియల్ ఎస్టేట్ మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొట్టేసే ఒక సాధనంగానే వాళ్ళకి తెలుసు. అంతే తప్ప దేశ ప్రతిష్టని ఇనుమడింపజేయటం కోసం, ఒక జాతి నిర్మాణానికి ఉపకరించే ఒక సాధనంగా వాళ్ళు ఏ స్థాయిలో కూడా భావించలేదు. కాబట్టే 35 సంవత్సరాలు
83కి ముందు, తర్వాత 89 నుంచి 94 దాకా 40 సంవత్సరాలు అప్పటికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కూడా ఎల్బీ స్టేడియం తప్పితే ఇంకొక స్టేడియం హైదరాబాద్లో లేదు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ క్రీడల నిర్వహణకి పూనుకున్న తర్వాతే గచ్చిబౌలి స్టేడియము, ఇప్పుడు కృష్ణనగర్లో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియము, సరూర్ నగర్ స్టేడియము, ఇవన్నీ కూడా జాతీయ క్రీడల నిర్వహణ కోసం ఆయన నిర్మాణం చేసిన స్టేడియంలు ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. అన్నీ కూడా అంటే 40 సంవత్సరాల పరిపాలనలో అసలు క్రీడలు అనేది ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా కూడా గుర్తించని కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ఈ కేటాయింపుల్లో వాళ్ళకి కుంభకోణమే కనపడింది. తక్కువ ధరకు ఇవ్వటం అనేది, క్రీడలను ప్రమోట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. కార్పొరేట్ కంపెనీలు ఎందుకు స్పాన్సర్షిప్ చేస్తాయి? క్రీడల ప్రమోషన్ కోసం కార్పొరేట్ కంపెనీలకు ఒరగేదేంటి? అక్కడ కొన్నిటిని క్రీడాకారులు ఏదైనా ఒక పథకం సాధించగానే ఎందుకు అంతంత నగదు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థలాలు వాళ్ళకి ఎందుకు కేటాయిస్తూ ఉన్నారు? క్రీడలను ప్రోత్సహించి తీరటం అనేది ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యతాంశంగా గుర్తిస్తుంది. కాబట్టి ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి జమానాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, అలాగే దాన్ని అందిపుచ్చుకొని ఆ రోజు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోటి మిత్రపక్షంగా పోటీ చేసి నెగ్గిన కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇందులో తప్పు చేశారని ఏ స్థాయిలో నిర్ధారణ చేయలేపారు. హైకోర్టుకి వీళ్ళ కేసులు కొట్టేసింది. సిబిఐ విచారణ జరపాలి అని చెప్పని టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న లాయర్ శ్రీరంగారావునైనా, ఏబికే ప్రసాదరావునైనా ఇరువురు హైకోర్టులో కేసులు ఫైల్ చేశారు. చివరికి ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు కూడా నేను కొట్టేసింది. దీని మీద విచారణ జరపాల్సిన అవసరమే లేదు. భూమి ప్రభుత్వం దగ్గరే ఉండిపోయింది. ఆ చేసిన కేటాయింపు రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి ₹1 నష్టం రాలా, రాష్ట్రానికి దేశానికి నష్టం వచ్చింది. ఇవాళ గోపీచంద్ అకాడమీ ఏర్పాటు వల్ల ఎటువంటి ఫలాలు ఇవాళ జాతి చవిచూసింది అనేది గత కొన్ని దశాబ్దాలుగా అతనికి ఆ అకాడమీకి స్థలం కేటాయించిన తర్వాత గోపీచంద్ అకాడమీ నుంచి ఉద్భవించిన ఛాంపియన్ల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అదే ఇవాళ ఈ ఐఎంజీ భారత్ గనక భారతదేశంలోకి వచ్చుండి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభ గల క్రీడాకారులందరినీ హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ వివిధ క్రీడల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చుండి ఒలింపిక్స్లో వీళ్ళందరికీ ప్రాతినిధ్యం కనుక దక్కున్నట్టయితే ఇప్పుడు దక్కుతూ ఉన్న చాలా సింగిల్ డిజిట్ స్థాయిలో మనకి పథకాలు దక్కుతూ ఉన్నాయి. వాటిని మెరుగుపరచుకోవడానికి సగర్వంగా ప్రపంచంలో మిగిలిన దేశాల సరసన మనం కూడా తలెత్తుకొని నిలబడటానికి ఆస్కారం ఉండేది. వాళ్ళ ఖతార్ లాంటి చిన్న చిన్న కంట్రీస్ బంగారు పథకాలు సాధిస్తూ ఉన్నాయి. మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం? ఎందుకు మనం అంత వెనకబడుతున్నాం? మన దగ్గర జనాభా లేరా? పోటీ పడగలిగే ఛాంపియన్లని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని అంటే ఆ అవకాశాలు వాళ్ళకి కల్పించిన పర్యవసానం, క్రీడల్ని ఒక ప్రాధాన్యత అంశంగా గుర్తించిన పర్యవసానం, స్కాముల దృష్టితో మాత్రమే చూసే నాయకత్వం ఉన్న పాపం ఇవాళ దేశం మూల్యం చెల్లిస్తూ ఉంది, రాష్ట్రం మూల్యం చెల్లిస్తూ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ తప్పు చేయలేదని చెప్పని, ఆయన మీద విచారించాల్సిన అవసరమే లేదని చెప్పని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. కానీ ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాష్ట్రానికి దేశానికి మాత్రం నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా ద్రోహం చేసింది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.